అందరికీ నమస్కారం. నా పేరు శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 133% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ముందుకొచ్చింది. సంతోషం. రెండవది, బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని దశాబ్దాలుగా పోరాడుతున్నాయి మా బీసీ సంఘాలు, అనేక సంఘాలు. ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాం. మూడవది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కూడా పెంచుతున్నామని ఒక ప్రకటన చేసింది. అలాగే మున్సిపాలిటీల్లో కూడా కౌన్సిలర్ స్థానాలను పెంచుతున్నామని ఒక ప్రకటన నిన్న పేపర్కి ఇచ్చారు, ప్రభుత్వం ప్రకటన చేసింది. నేనేమంటున్నానంటే, బీసీలకు రిజర్వేషన్లు 50% కల్పిస్తామని చంద్రబాబు గారే హామీ ఇచ్చారు గతంలో, అది చేయమంటున్నాం. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, గత 10 నెలల క్రితమే ఈ ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకనంటే, దేశంలో జనాభా లెక్కలు తేల్చకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామంటే కుదరదు. జనగణనతో పాటు కులగణన జరిపి, బీసీ కులగణన జరిపిన తర్వాతనే మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్పించాలనే డిమాండ్తో అనేక విజయవాడ, బాపట్ల, ఒంగోలు, చీరాల అనేక ప్రాంతాల్లో, విజయవాడలో ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టాం. ఇలాగ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. ఎందుకంటే కులగణన జరగకుండా, బీసీలకు జనగణన జరగకుండా మీరు అది అమలు చేస్తే బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మహిళా బిల్లులో కూడా ఒక బలవంతుల్ని తీసుకొచ్చి పెట్టి ఒక బలహీనతో యుద్ధం చేయమంటే చేయగలడా? కాబట్టి అందరూ ఆర్థికంగా బలమైన వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు వేస్తారు ఈ 33%లో. మా బీసీ మహిళలకు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని మేము డిమాండ్ చేసాం. అది ఆపిచ్చి కోల్డ్ స్టోరేజ్ పెట్టిస్తే ఈ రోజు బయటకు తీసుకొచ్చారు. సంతోషం. ఎప్పటికైనా జనగణనతో కులగణన జరిపిన తర్వాత ఇది అమలు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. కనీసం 50% గతంలో అనేక హామీలు, అనేక పార్టీలు కూడా ఇచ్చాయి. బీసీలకు అందరూ అనుకోవాలని చెప్తారు. మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించరు అనేది నా కేంద్ర ప్రభుత్వంతో సూటి ప్రశ్న. జనగణన జరుపుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రకటన చేశారు. ఒక అధికారి నియమిస్తున్నాను, 45 రోజుల్లో జనగణన కులగణన జరిగిద్దన్నారు. ఎలా సాధ్యమైంది? అందులో కూడా మీరిచ్చిన జీవోలో బీసీలకు సంబంధించిన ఆ యొక్క కాలమ్స్ లేవు. గతంలో 2011లో జరిగిన దాన్నే మళ్ళీ మీరు పెట్టి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాలం పెట్టారు, బీసీలకు లేదు. ఇది అన్యాయం కదా. అసలు ఇది లేకుండా మోసం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకే ఒక్క డిమాండ్ చేస్తున్నాం. జనగణనతో పాటు బీసీ కులగణన జరగాల్సిందే. బీసీలకు కూడా కాలమ్స్ నిర్ణయించి ఏ కుల జనాభా ఎంతమంది ఉన్నారో ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, అవి జరిగిన తర్వాత, కులగణన చేసిన తర్వాతే మీరు లోకల్ బాడీ ఎన్నికలకు కానీ, పంచాయతీ ఎన్నికలకు కానీ, ఏ ఎన్నికలకైనా వెళ్ళాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. అదే కాకుండా మున్సిపాలిటీల్లో కూడా ఇప్పుడున్న కంటే ఒక 10% పెంచుతామని చెప్తున్నారు. అంటే జీవో నెంబర్ 64ని విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఇక్కడ కూడా మరి కులగణన జరగకుండా బీసీ అన్యాయం జరిగింది కదా. మా ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా జనాభా పెరిగింది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే ఉన్న ఇప్పటికీ వాళ్ళు 21% మొత్తం 15+6 ఉంటారు కాదు, ఇంకా వాళ్ళకు కూడా పెరిగింది, జనాభా పెరిగారు. వాళ్ళకు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే మేము బడుగుల రాజ్యం కోసము, ఈ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగడం కోసమే మేము ఈ రిజర్వేషన్ల పోరాటం మొదలుపెట్టాం. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో కనీసం ఒక్క విషయం చెప్తాను మిత్రులారా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్న సమయంలో కులగణన చేశాడు, బీసీల జనగణన చేశాడు, సొంతంగా చేసి అట్టి పెట్టుకుని ఆయన కుర్చీ కింద పెట్టుకున్నాడు. అది ఇటీవల బయటకు వచ్చింది. ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులు ఉన్నది 7% జనాభా, కానీ వాళ్ళు అవుతుంది ప్రతి అసెంబ్లీ సెషన్కి 1, 2, 3 మాత్రమే. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 6 కులాలు, పర్టికులర్గా కమ్మవారు ఉన్నది ఈ రాష్ట్ర జనాభాలో 3.31% మాత్రమే. రెట్లు ఉన్నది 4.81%. అంటే ముస్లిం సోదరుల కంటే వాళ్ళు ఎక్కువగా లేరు. కానీ
ఈ రాష్ట్రం స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క రెడ్డి కమ్మలు మాత్రమే 1200 మంది ఎమ్మెల్యేలు గారు 3% ఉన్నారా 4% ఉన్నారు. కానీ ముస్లింలు అయింది 54 మంది మాత్రమే. మరి బీసీల సంగతి చూస్తే బీసీలు ఈ రాష్ట్రంలో 60% ఉన్నారని మా వాదన. జగన్మోహన్ రెడ్డి గారు 57% ఉన్నారని చెప్పారు. ఆ ప్రకారం బీసీలు ఎంతమంది ఉండాలి? అసెంబ్లీలో 175 నియోజకవర్గాల్లో బీసీలు ఉన్నది కేవలం 46 మందే. కానీ 3.5% ఉన్న కమ్మవారేమో 40 మంది ఉంటారు, 4.5% ఉన్న రెడ్డి వారేమో 40 మంది ఉంటారు. ఇది ఎక్కడ అన్యాయం? అందుకే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్లు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ కులగణన చేసి ఆ తర్వాత మాత్రమే అన్ని ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహిళా బిల్లు ప్రకటించేందుకు అమలు చేయబోతున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మిమ్మల్ని నెత్తి పెట్టుకుంటాం. మాకు కావాల్సింది బీసీలకు న్యాయం మాత్రమే. అందుకే మిత్రులారా, నా యొక్క ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా మిత్రులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జై హింద్.